నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటిది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఈడీ ఎందుకు ఛార్జ్ షీట్ ఎందుకేసింది? అసలు ఏం జరిగింది? ఈ కేసు కాంగ్రెస్ లీడర్ల మీద బీజేపీ కక్ష సాధింపుకే చేస్తున్నారా? అసలు ఏంది లొల్లి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు జైలుకు పోతారా? ఇంతకు ఏం జరిగింది అనేది మొత్తం విషయాలను ఒకసారి తెలుసుకుందాం పారి, నాగిడి తెలియదు. స్వతంత్ర పోరాటంలా బ్రిటిషోన్ని ఎల్లగొట్టేతానికి ఆ కొట్లాట చేస్తున్న వార్తలు జనానికి తెలిసేతానికి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను షురూ చేసిండ్రు అప్పటోళ్ళు. దానికి జనం కూడా తలా కొన్ని పైసలు వేసుకొని పేపర్ను నడిపిండ్రు. అట్లా మొదలైన పత్రిక 2008 వరకు నడిచింది. 5,000 కోట్ల ఆస్తులున్న ఆ కంపెనీ ఉత్త 90 కోట్ల నష్టాలకే నడవలేని కాడికి వచ్చిందట. అయితే ఆ 90 కోట్ల భయాన్ని కలిగించి 5,000 కోట్లను కొట్టేయాలనని కోరిక కలిగిందట కాంగ్రెస్ పార్టీలకు. అందుకే నేషనల్ హెరాల్డ్ మీద కాంగ్రెస్ పార్టీల కన్ను పడ్డదట. స్వతంత్ర పోరాటంలో స్థాపించిన పత్రిక కాబట్టి ఇది దేశ ప్రజల వారసత్వ ఆస్తి అనే వాదన వస్తుంది కాబట్టి, అట్లయితే కాంగ్రెస్ వాళ్ళ చేతికి నేషనల్ హెరాల్డ్ చిక్కది కాబట్టి ఇక్కడో ప్లాన్ వేసిండ్రట. రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ అనే ఓ కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు మీద నేషనల్ హెరాల్డ్ కంపెనీ కొనేతానికి ఒప్పందాలు చేసుకున్నారట. 90 కోట్ల అప్పును వేరేటోళ్లతో నిప్పించి ఆ అప్పు మేమే కడతాం అని 5,000 కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ కంపెనీని తీసుకున్నారట. 2010-11లా కాంగ్రెస్ సర్కారే ఉన్నది కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేసిండ్రట. ఇట్లా జరిగిందని చెప్పిన మనిషి ఎవలంటే సుబ్రహ్మణ్య స్వామి అనే బీజేపీ లీడరు. మరి ఆయన చెప్పినట్టే జరిగిందా లేకుంటే కావాలనే బట్టగాల్చి మీదేసే ఉపాయమా అనేది మనకు తెలియదు. కానీ సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ విషయంలో అవినీతి జరిగిందని కోర్టుకు ఎక్కిండు. దాని మీద చాలా పెద్దలోళ్ళే జరిగింది. ఇక ఇప్పుడు ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఎసొంటి తప్పులు చేసిండ్రు, 5,000 కోట్ల ఆస్తులను ఎట్లా కొట్టేయాలని కుట్రలు చేసిండ్రు అనేది ఛార్జ్ షీట్ల రాసిండ్రా. ఇన్ని రోజులు ఈ కేసు విషయంలో ఎవరి పేర్లు రాయలే కానీ ఇప్పుడు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు రాసిండ్రట. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీల మెడకు చుట్టుకుంటున్నది అంటుర్రు. మరి చూడాలి ఈ కేసు ఎటు దిక్కుపోతుందో, ఏ పార్టీకి లాభం తెచ్చిపెడుతుందో, ఎవలకు సానుభూతి కలిగిస్తుందో.